నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. కృష్ణా నదీ జలాల్లో వాటా తేల్చేంత వరకు నదుల అనుసంధానం అనుమతించే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నదుల అనుసంధానంతో గోదావరి నీరు కృష్ణాలో కలవకముందే పరివాహక ప్రాంతాలను పరిగణలోనికి తీసుకుని ప్రస్తుత నీటిలో 70% పైగా తెలంగాణ వాటాగా తేల్చాలని నీటిపారుదల శాఖ పట్టుబడుతోంది. సమ్మక్క సారక్క బ్యారేజీకి బదులు ఇచ్చెంపల్లి నుంచి నదుల అనుసంధానం చేపడితే తెలంగాణలో భూ నిర్వాసితుల సమస్య తగ్గుతుందని ఇరిగేషన్ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే జూలై 9న నదుల అనుసంధానంపై NWDA నిర్వహించనున్న సమావేశంలో ఈ అంశాలను స్పష్టం చేసేందుకు అవసరమైన నివేదికలను రాష్ట్ర నీటిపారుదల శాఖ రూపొందిస్తోంది. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ జూలై 9న నిర్వహించనున్న సమావేశం ఎజెండా రాష్ట్ర నీటిపారుదల శాఖకు అండదండతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈఎన్సీ అనిల్ కుమార్ అధ్యక్షతన సమీక్ష జరిగింది. NWDA సమావేశంలో స్పష్టం చేయాల్సిన అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి గోదావరి కావేరీ నదుల అనుసంధానం సాధ్యాసాధ్యాలపై చర్చ జరగనుంది. సమ్మక్క బ్యారేజ్ నుంచి అనుమతించే ప్రసక్తే లేదని ఇప్పటికే గత భారత ప్రభుత్వం స్పష్టం చేస్తూ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. అయితే మరోసారి సమీక్షించి తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు NIWDA ఎజెండా పంపించినట్లు తెలుస్తుంది. మేడిగడ్డ ఎగువన సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి నదుల అనుసంధానం చేపడితే గోదావరి జలాలపై ఎగువన ఉన్న బ్యారేజీలకు నీటి సమస్య ఏర్పడుతుందని, దిగువన ఉన్న ఇచ్చెంపల్లి బ్యారేజీ ఎత్తు పెంచి గోదావరి, కృష్ణా, కావేరీ నదుల అనుసంధానం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. మేడిగడ్డ దిగువన ఉన్న ఇచ్చెంపల్లి నుంచి నీటి లభ్యత కూడా అధికంగా ఉంటుందని తెలంగాణ సూచిస్తోంది. ఈ మేరకు ఇచ్చెంపల్లిలో 3,381 కోట్ల రూపాయలతో బ్యారేజీ సామర్థ్యం పెంచాలని నిర్ణయించింది. అయితే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక మధ్య 1975లో కుదిరిన ఒప్పందం మేరకు ఇచ్చెంపల్లి నుంచి కేవలం 85 టీఎంసీలకు మించి ఉమ్మడి రాష్ట్రాలు వినియోగించుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సమ్మక్క బ్యారేజ్ నుంచి నదుల అనుసంధానం చేపట్టాలని NWDA నిర్ణయానికి వచ్చి ప్రయోజనం పొందే రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నంలో భాగంగా సమావేశం నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నట్లు తెలుస్తుంది. సమ్మక్క సారక్క బ్యారేజీ, నాగార్జున సాగర్, కావేరీ నదుల అనుసంధానంతో తెలంగాణకు 42.6 టీఎంసీల ప్రయోజనం కలగనుంది. సమ్మక్క బ్యారేజ్ నుంచి నదుల అనుసంధానం ప్రారంభిస్తే 60,000 ఎకరాల భూమి, 10 గ్రామాలు, 5,475 కుటుంబాలకు నష్టం వాటిల్లనుంది. అలాగే 2,06,000 మంది నిరాశ్రయులయ్యే అవకాశాలున్నాయని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. అయితే ఇచ్చెంపల్లి లేదా సమ్మక్క బ్యారేజ్ నుంచి నదుల అనుసంధానం జరగడం అనివార్యమైతే మొదట ప్రస్తుతం కృష్ణా నదిలో వాటా తేల్చిన అనంతరం తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయని తెలంగాణ NWDA పెట్టిన మెలిక ఏ మేరకు పరిష్కారం అవుతుందో చూడాలి.